ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. యొక్క ప్రసంగి గ్రంథాన్ని మనము గమనించినట్లయితే, సొలొమోను గారు ఎంతో జ్ఞానము కలిగిన సొలొమోను గారికి మరొక పేరైనటువంటి నేమ్ ఏంటంటే ప్రసంగి అని మనము పిలవచ్చు. ఆ ప్రసంగి గారు రాస్తూ వచ్చాడు, ఈ లోకములో అన్నీ అనుభవిస్తూ ఆయన ఒక మాట పలికాడు, ఈ లోకంలో ఉన్నది అంతయు వ్యర్థము 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 అని ప్రసంగి గారు రాస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక వచనాన్ని మనం చూసినట్లయితే 11వ వచనాన్ని, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన ఏ దానికి సంబంధించిన కాలమును, చలికాలమును, వేసవి కాలము లేక వర్షాకాలమును, ప్రతి జీవికి ఏ సమయంలో ఏది సంభవిస్తుందో, ఏది జరుగుతుందో, ఏ కాలములో ఏది ఎక్కడ పని చేయాలనేది స్పష్టముగా చక్కగా రాసి ఉంచినట్టుగా మనము చూస్తాం. ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. శాశ్వత కాలము జ్ఞానము కూడా మనిషి లోపల దేవుడు పెట్టి ఉన్నాడంట. కానీ ఆ యొక్క ఆ జ్ఞానము వలన దేవుని మనస్సును, దేవుని క్రియలను, దేవుని కార్యములను తెలుసుకోవడానికి కూడా మనుషునికి ఆ యొక్క జ్ఞానము సరిపోవటం లేదు అని దైవ గ్రంథము తెలియజేస్తూ ఉంటుందండి. నిజంగా ఈ లోకంలో మనము గమనించినట్లయితే ఎంతో జ్ఞానవంతులు ఉంటున్నారు. ఎన్నో కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు వారు చేస్తూ ఉంటున్నారు. సృష్టిని తారుమారు చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు ఏంటి, దేవుడు ఎక్కడ నుంచి వచ్చాడు, దేవుడు అంటే ఎవరు, అసలు నిజమైన దేవుడు ఎలా ఉంటాడు, నిజమైనటువంటి దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి, దేవుడుగా పిలువబడుతున్న వారు ఎలాంటి స్వభావము కలిగి ఉండాలి అని అనేకమైనటువంటి వారు కొన్ని కోట్ల జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నిజమైన దేవుణ్ణి కనిపెట్టలేని పరిస్థితిలో ఉంటున్నారండి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉంటున్నాడు సొలొమోను అయినటువంటి ప్రసంగి గారు, ఇదిగో శాశ్వత కాలము జ్ఞానము నరుల మనస్సులో నేను పెట్టి ఉన్నాను, కానీ అది దేవుని జ్ఞానాన్ని వారు కనిపెట్టలేరు. కానీ శ్రేష్టమైన దాని కొరకు వారు పరిశీలనగా తెలుసుకుంటే ఖచ్చితంగా దానిని కనిపెట్టగలరు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. నిజంగా ఈ లోకంలో మనము ఎన్నో వ్యర్థమైనటువంటి వాటి కొరకు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని జ్ఞానము కొరకు పరుగులు తీస్తూ ఉంటాం. కానీ అసలైనటువంటి జ్ఞానము ఎక్కడ దొరుకుతూ ఉంటుంది అని మనము గమనించినట్లయితే, ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు నన్ను అడగవలరు అనేమో దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. అలాంటి జ్ఞానమును సంపాదించుకోలేకయే అనేకమైనటువంటి వారు సొంత నిర్ణయాలు తీసుకొని, సొంత ఆలోచనల చేత దేవుణ్ణి పాడు చేయాలని దేవుని సన్నిధిలో ఉంటూ అనేకమైనటువంటి స్వబుద్ధిని ఆధారము చేసుకొని వారి హృదయాలను భ్రష్టత్వంలోకి తీసుకువెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయనను చక్కగా ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, ఆయన మనస్సు ఏంటో, ఆయన హృదయం ఏంటో నువ్వు గ్రహించినప్పుడు దేవుని మనస్సును ఎరిగిన వాడు నిజముగా ఎదుటి వారికి కీడు చేయాలని, ఎదుటి వానికి అపనిందలు మోపాలని, ఎదుటి వారిని తృణీకరించాలని, ఎదుటి వారిని పాడు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరిలో ఉండదండి. దేవుడు ఎవరికైతే నిజముగా తెలియదో వారిలో కుళ్ళులు, కుతంత్రాలు, ఎన్నో కార్యముల చేత వారు పీడించబడుతూ ఉంటారు. అవి వారికి ఒక రోగముగా తయారయ్యి వారిని పాడు చేస్తారు. తన ఆత్మని తనకు శత్రువుగా మారిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిని ఎరిగిన మనము ఎలా ఉండాలి అంటే, దేవుని జ్ఞానమును కలిగి దేవుని మనస్సు ఏంటో మనము కనుక్కొని ప్రశాంతముగా దేవుని సన్నిధిలో మనము జీవించే వారమై ఉండాలి. అటు జీవితము నేటి దినము వరకు మనకు లేదేమో, దయచేసి జ్ఞాపకం చేసుకొని
అటు జీవితము మనం అందరం కలిగి ఉండలాగిన ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు. నిజముగా నీ ఆత్మను మేము కనుగొనాలి, నీ జ్ఞానమును మేము కనుగొని ప్రభా నిత్యము నీ సన్నిధిలో మేము జీవించగలిగిన కృపను, అటు ధన్యతను ప్రభా మీరు మాకు మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నా. నిత్యమైనటువంటి నీ రాజ్యముల ప్రభా మేమందరము తండ్రి అయా నీ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించగలిగిన కృప, అటు ధన్యతను మాకు మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.